మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో శ్రీ అరవిందులు ఇంగ్లీష్లో రాసిన సావిత్రిలోది ద వే ఆఫ్ ఫేట్ అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్, అందులో లాస్ట్ సెక్షన్ బ్రీఫ్గా చూద్దాము. ఇప్పటి వరకు నారదుల వారు సావిత్రీదేవి వాళ్ళ తల్లి, ఆవిడ ఫేట్ ఎందుకుంది, పెయిన్ ఎందుకుంది, ఎవరు నిర్ణయించారు అని అడిగిన రకరకాల ప్రశ్నలన్నింటికి ఎంతో ఓపికగా మనకందరికీ సామాన్య మానవులకు అర్థమయ్యేలాంటి ఉదాహరణలతో ఈ సృష్టి ఎందుకుంది, దీని వెనకాతల పెయిన్ వెనక కారణం ఏమిటి, అలాగే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలి, మానవాళిని రక్షించాలి అనుకునే వాళ్ళకి అందరికంటే ఎక్కువ బాధలు అనేవి తప్పవు, వాళ్ళు ఆ బాధ అనుభవించితేనే ఆ బాధ నుంచి లోకానికి పరిష్కారం వాళ్ళు చూపించగలుగుతారు అనేలాగా వివరించారు. అశ్వపతి గారు ఆత్మ విధి దీని గురించి కొన్ని ప్రశ్నలు వేస్తే ఇప్పుడు ఈ సెక్షన్లో దానికి సమాధానంగా సావిత్రీదేవికి ఉన్న శక్తి ఏమిటి అనేది చెప్తున్నారు. చెప్పేది ట్రూత్ హిడెన్ ఇన్ ట్రూత్ అలా చెప్తున్నారు. ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. Narad answered, covering truth with truth. The gods foresee even what seems random, casual, stray in your footsteps here. ఇక్కడ మనము ఊరికేనే మాట్లాడాము, అనుకోకుండా జరిగింది, ఏది ఒక ప్లాన్ ప్రకారం జరగలేదు అనేలాంటి మాటలు చాలా ఎక్కువసార్లు వాడుతూ ఉంటాం. యాదృచ్ఛికం అనేసి మనం చేసే యాదృచ్ఛికమైన సంకల్పమైన అన్నింటినీ పైనుంచి మన ప్రవర్తనని, మన కదలికల్ని గమనిస్తూనే ఉంటారు గాడ్స్. The curves of life are drawn infallibly, led by a clue the calm immortals keep. వాళ్ళు మనం చేసే పనుల్లో అంతరాయం కలిగించరు, కానీ మన ప్రతి కదలికని కూడాను గమనిస్తూనే ఉంటారు. అవి వాళ్ళ సంకేతం లేకుండా, లేకపోతే వాళ్ళ దృష్టికి రాకుండా మాత్రం జీవితంలో ఏ కదలిక జరగదు. Heaven's wiser love rejects the mortal's prayer, unblinded by the breath of his desire. మనం ఎంత ఆక్రోశించి ఆవేదన పడి ప్రార్థనలు చేసినా ఒక్కొక్కసారి మన కోరికలకి సమాధానం రాదు. దేవుళ్ళు మన ప్రార్థన వినలేదు అని మనం తిట్టుకోవటము, ఏడవటము, ఆ దేవుళ్ళను వదిలేసి ఇంకో దేవుళ్ళ దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతాయేమో అనుకోవటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మన కోరికలు తీర్చకపోవటం వెనకాతల మన పట్ల అశ్రద్ధ కానీ, లేకపోతే మన ప్రార్థన వినకపోవడం కానీ కాదు కారణం. ఒక తల్లి మనం నిప్పులో చేయబెడతాం అన్నాం అనుకోండి, ఎంత ఏడ్చినా పెట్టనిస్తుందా అండి? పెట్టనివ్వదు. అలాగే ఈ దేవతలు వాళ్లకున్న జ్ఞానంతో, మన మీద ప్రేమతో మనకి ఏది అవసరమో, ఏది ఇస్తే మనకి ప్రగతి జరుగుతుందో అవి ఇస్తారు. మనం ఎంత మొత్తుకున్నా మనకి మన ప్రగతికి అడ్డొచ్చేలాంటి కోరికలు మనకుంటే ఇవ్వకుండా ఉండడానికే వాళ్ళు మనని గమనిస్తూ ఉంటారు. A greatness in thy daughter's soul resides that can transform herself and all around. ఇప్పుడు నువ్వు నీ కూతురు అనుకుంటున్న సావిత్రీదేవిలో తనని తానే కాక తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక పై స్థాయికి తీసుకెళ్లే శక్తి ఆమెలో ఉంది. But must cross on stones of suffering to its goal. Although designed like a nectar cup of heaven, she too must share the human need of grief, and all her cause of joy transmute to pain. ఆవిడ ఇప్పుడు చూస్తే ఒక అమృత కలశంలాగా ఉంది, అందులో ఎక్కడా లోపం అనేది లేదు. కానీ ఆవిడ మనని ఉద్ధరించాలి అనుకుంటే
షీ టూ మస్ట్ షేర్ ద హ్యూమన్ నీడ్ ఆఫ్ గ్రీఫ్. మానవులుగా పుట్టిన వాళ్ళందరూ ఏ దుఃఖాన్నైతే భరిస్తారో ఆ దుఃఖాన్ని ఆవిడ కూడా భరించాలి మనతో పాటు. అలాగే ఆల్ హర్ కాజ్ ఆఫ్ జాయ్ ట్రాన్స్మ్యూట్ టు పెయిన్. ఈ వాక్యంలో అర్థము చాలా బాగుందనుకున్నాను. ఏమిటంటే ఇప్పుడు ఆవిడ సంతోషానికి కారణం ఎవరు? సత్యవంతుడు. సత్యవంతుడిని కలిశాకే నాకు ప్రపంచంలో ప్రేమ అంటే ఏమిటో తెలిసింది, ఆనందం అంటే ఏమిటో తెలిసింది, అతను నాకు సరైన జోడి అని కదా ఆవిడ చెప్పారు. ఆ ప్రేమను నేను వదలను అని. సత్యవంతుడే కనుక ఆవిడ ప్రేమకు కారణం అయితే, ఏ కారణం అయితే ఆవిడకి ఇంత ప్రేమ ఇస్తోందో ఆ కారణమే అంతకు రెట్టింపు దుఃఖం కూడా ఇచ్చినప్పుడు ఆవిడ భరించాలి. మరి సత్యవంతుడికి మరణం అని అంటే ఆ కారణమే, ఆ ప్రేమ కారణమే దుఃఖానికి కూడా కారణం అవుతుంది కదా ఆవిడకి. ఆ దుఃఖాన్ని ఆవిడ భరించగలిగినప్పుడు, ఎదుర్కోగలిగి అధిగమించినప్పుడు లోకానికి ఆవిడ ఏదైనా ఉపకారం చేసే సామర్థ్యం వస్తుంది. ద మార్టల్ మైండ్ త్రూ వాల్స్ ఆఫ్ థాట్ హాఫ్ ఓపెన్ డోర్స్ కట్స్ ద బౌండ్లెస్ ట్రూత్ ఇంటూ స్కై స్ట్రిప్స్. మనకి ఈ ప్రపంచంలో పరిమిత జ్ఞానం అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, మనం ఒక చిన్న చిల్లులో నుంచి ఆకాశం కేసి చూసామనుకోండి, మనకు మొత్తం ఆకాశం కనిపించదు. ఆ చిల్లుకి ఎదురుగ్గా ఉన్న కొంచెం ముక్కే కనిపిస్తుంది మనకి, మిగిలింది కనపడదు. అలాగే ఈ హ్యూమన్ మైండ్ ఏం చేస్తుందంటే తన ఆలోచన పరిధితోటి సత్యం అనే ఆకాశాన్ని చిన్న చిన్న కాగితం ముక్కలో చిన్న స్ట్రిప్స్ లాగా పీలికలు కింద చేసినట్లుగా చూస్తూ ఉంటుంది. ఒక ముక్క చూసి అదే ఆకాశం, ఒక ముక్క చూసి అదే సత్యం. సత్యంలో నుంచి చాలా చిన్న భాగం మాత్రమే మనకి మన అవగాహనకి అందుతుందన్నమాట. కాబట్టి ఏం జరుగుతుంది? సావిత్రి సత్యవంతుడిని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనడానికి ఆ దేవుని దృష్టిలో అయితే అనంతమైన అవకాశాలు, మెనీ పాసిబిలిటీస్, అంటే చాలా సంభవాలు ఉన్నాయి. అందులో ఫైనల్గా ఏది జరుగుతుంది అనేది అది కదా మనం విధి అనుకుంటాము. అది జరిగే వరకు కూడా ఎవరికి తెలియదు. ఈ క్షణం మీ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకుంది, అంతేకాని సత్యవంతుడు నిజంగానే పోతాడా, సావిత్రి నిజంగానే గెలుస్తుందా, లేకపోతే ఇంకొకటి అవుతుందా, దేవుడే ఆ మరణాన్ని క్యాన్సిల్ చేస్తాడా, ఈ పాసిబిలిటీస్ ఆర్ ఇన్ఫినిట్. వాటిలో ఏది కరెక్ట్గా అవుతుంది అనేది మీ స్ట్రిప్ ఆఫ్ ట్రూత్ చూస్తారు చూడండి మీ పరిమిత జ్ఞానంతో, అందులో మీకు తెలియదు. ఎందుకంటే ఛాన్స్ అంటే మనం అనుకున్నది కాకుండా అనుకోకుండా ఏదైనా జరిగేలాగా ఉండేలాంటి దాన్ని మనం ఛాన్స్ అంటాం. దాంట్లో ఫేట్ అనేది ప్లాస్టిక్ అంటాడు. ప్లాస్టిక్ అంటే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్, వంగుతుంది. ఆ క్షణం వరకు సావిత్రి తపస్సు బాగుంటే మరణం క్యాన్సిల్ అవుతుంది, ఇంకొకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది. సో జరిగే వరకు కూడా ఇదే ఫైనల్ అనేలాగా ఏది ఉండదు. Fate is the long result of an all-wise force planning a sequence of steps in endless time. ఒక అడుగు తర్వాత ఒక అడుగు, ఒక అడుగు తర్వాత ఒక అడుగు ఎంతో జాగ్రత్తగా ముందుకు నడుస్తూ ఈ అనంత కాలంలో విధి అనేది ఎప్పటికప్పుడు ఏ అడుగు అని చూసుకుంటూ వెళ్తుంది తప్ప ముందుగానే నిర్ణయం అయిపోయి రిటన్ ఇన్ స్టోన్ అనేది ఉండదు. ఫేట్ ఈజ్ నాట్ రిటన్ ఇన్ స్టోన్. బట్ మానవులు ఏమనుకుంటారు, ఈ లింక్స్ అన్నీ కూడాను ఒక కారణంతో ఉన్న లింక్స్ అని అనుకోక విధి మనని గుడ్డిగా బాధిస్తోంది అని మనం అనుకుంటూ ఉంటాం. హీ మిస్సెస్ ద మిస్టిక్ మదర్స్ హార్ట్, ద ardent heavings of her breast and feels cold rigid limbs of lifeless law. ఈ విధి వెనకాతల దయగల తల్లి హృదయం ఉంది. మనకి ఏది ఇస్తే మంచిది అనేది ఇస్తున్న ఒక తల్లి హృదయాన్ని మనం చూడట్లేదు. ఏం చూస్తున్నాం అంటే ఒక పంతులు గారి చేతిలో బెత్తాన్ని చూస్తున్నాం, రిజిడ్ రూల్ చూస్తున్నాం. ఆ రిజిడ్ రూల్ లాగా మనకు కనపడేదాని వెనక మన మీద ప్రేమతో స్పందించే మాతృ హృదయాన్ని మనం చూడట్లేదు. అది అందుకని ఈ భూమి మీద మన విల్ వేరు, దేవుడి విల్ వేరు అనేలాగా అనుకుంటూ ఉండబట్టే ఈ విధిలో క్లాషులు మనకి వస్తాయి.
అంటే మనం తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అనేది చాలా కామన్గా అనుకుంటుంటాం. ఏదో శుభంగా చేద్దాం అనుకుంటే అనవసరంగా ఈ విధిలో అడ్డొచ్చింది అనేలాంటి మాట వెరీ కామన్. ఇక్కడ మనం నిజమైన శాంతి సంతోషాలు పొందాలంటే ఏం నేర్చుకోవాలి అనేది నారదుల వారు ఇది మళ్ళీ మనందరికీ కూడా ఆన్సర్ కిందే అనుకోవాలి. ఆల్ హియర్ కెన్ చేంజ్ ఇఫ్ ద మెజిషియన్ చూస్. మెజిషియన్ ఎవరు? మనలో ఉన్న స్పిరిట్, మనలో ఉన్న ఇన్నర్ లైట్. బై హ్యూమన్ థాట్ విల్ బికమింగ్ వన్ విత్ గాడ్స్ విల్. మన విల్లు థాట్ భగవంతుని విల్లు థాట్ తోటి కనుక కలిస్తే ఇక్కడ అంతా సంతోషమే. అందుకే దై విల్ బి డన్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్. స్వర్గంలో ఎలాగైతే అంతా నీ చిత్తం ప్రకారం జరుగుతుందో ఈ భూమి మీద కూడా అంతా నీ చిత్తమే జరుగుగాక అనుకుంటాం. కానీ రోజులో లేచిన దగ్గర నుంచి మన చిత్తం భగవంతుడి చిత్తానికి కలిసి ఉండటం కాకుండా వేరుగా ఉంటుంది కాబట్టి మనకి కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. By receiving God's light, God's force, man can be a miracle doing miracles. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఎంతోమంది యోగులు, ఆంధ్ర యోగుల పుస్తకంలో ఉన్న యోగులలో ఎంతోమంది గుర్తొచ్చారు. మీకందరికీ ప్రత్యక్షంగా మీరు చూసిన సివివి యోగ మార్గంలో యోగులు కూడా మీకు తెలిసిన పేర్లన్నీ నాకు తెలియకపోవచ్చు. నాకు తెలిసిన శ్రీ రామకోటయ్య గారు కూడా ఈ వాక్యం చదువుతుంటే గుర్తొచ్చారు. బై రిసీవింగ్ గాడ్స్ లైట్, గాడ్స్ ఫోర్స్, ఆ భగవంతుని యొక్క దివ్య జ్యోతిని, ఆయన శక్తిని అంటే పూర్ణ ప్రజ్ఞ మనలో ప్రవహించినప్పుడు మ్యాన్ కెన్ బీ అ మిరకల్ డూయింగ్ మిరకల్స్. మామూలు మనుషుల్లా కాదు, వాళ్ళు మనకు అసంభవం అనుకున్నవన్నీ వాళ్ళకి సంభవమే చేయగలుగుతారు. ఓన్లీ సో క్యాన్ హీ బీ నేచర్స్ కింగ్. ఆ విధంగానే వాళ్ళు రాజయోగులు అవుతారు, ప్రకృతి మీద ఆధిపత్యం సంపాదించిన వాళ్ళు అవుతారు. భగవంతుని ఇచ్ఛకి సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఉన్నవాళ్ళు సంపూర్ణంగా రాజయోగి జీవితం గడుపుతారు. వాళ్ళకి అసంభవమైనదేది ఉండదు. కష్టము, విధి అనే పదాలు ఇంకా వాళ్ళ దగ్గర వర్తించవు. ఇట్ ఈస్ డిక్రీడ్ అండ్ సత్యవాన్ మస్ట్ డై. ఇప్పుడు మామూలుగా అయితే ఏదో జాతకం ప్రకారం అన్నట్టుగా నిర్ణయించబడింది. డిక్రీ అంటే నిర్ణయం. ఇట్ ఈస్ డిక్రీడ్ దట్ సత్యవాన్ మస్ట్ డై, పోవాలి అని నిర్ణయించి ఉంది. ద అవర్ ఈజ్ ఫిక్స్డ్, ఎప్పుడు రావాలి ఆయన మరణం అనేది కూడా నిర్ణయించారు. చోజన్ ద ఫ్యాటల్ స్ట్రోక్, వాట్ ఎల్స్ షల్ బీ ఈజ్ రిటన్ ఇన్ హర్ సోల్. సో అది రాసి ఉంది, సత్యవంతుడు పోవాలి అనేది విధిలో రాసి ఉంది. కానీ ఇంకా ఏం జరగాలి అనేది సావిత్రిలే ఆత్మలో ఏమి నిర్ణయం ఉంటుందో దాన్ని బట్టి అది నిజంగా అవుతుందా ఆగిపోతుందా అనేది మనం ఇప్పుడు చెప్పలేం. బట్ టిల్ ద అవర్ రివీల్స్ ద ఫేట్ఫుల్ స్క్రిప్ట్, ద రైటింగ్ వెయిట్స్ ఇల్లిజిబుల్ అండ్ మ్యూట్. ఫేట్ ఈజ్ ట్రూత్ వర్కింగ్ అవుట్ ఇన్ ఇగ్నోరెన్స్. సత్యంగా ఏది జరగాలో అదే జరుగుతుంది. దాన్నే మనం విధి అని మన అజ్ఞానం వల్ల అంటూ ఉంటాం తప్ప ఖచ్చితంగా ఏది జరగాలో అదే జరుగుతుంది. ఆ మరణం జరుగుతుందా లేదా అనేది సావిత్రీదేవి ఆత్మబలం మీద నిర్భరమై ఉంటుంది. ఓ కింగ్, thy fate is a transaction done at every hour between nature and thy soul, with God as its foreseeing arbiter. అశ్వపతిని సంబోధించి నారదుల వారు ఏం చెప్తున్నారంటే, విధి అని నువ్వేదైతే అనుకుంటున్నావో అది ప్రతి క్షణం కూడాను భగవంతుడు మధ్యవర్తిగా నీకు ప్రకృతికి మధ్య, అంటే అక్కడ ముగ్గురు పాత్రలు ఉన్నారు. ఒకటి ఇండివిజువల్ మనం జీవి, రెండు ప్రకృతి అంటే మన పాత రికార్డ్ అంతా పెట్టుకుని ఉంటుంది, మూడు భగవంతుడు. ఆయన పాల్గొనడు కానీ ప్రతిక్షణము చూస్తూ ఉండే ఆర్బిటర్, అంటే ఇద్దరు అపోజిషన్ వాళ్ళు ఉంటే మధ్యవర్తిత్వం చేస్తూ న్యాయం జరిగేలా చూసే జడ్జ్ భగవంతుడు. ఫేట్ ఇస్ అ బ్యాలెన్స్ డ్రాన్ ఇన్ డెస్టినీస్ బుక్. మ్యాన్ కెన్ యాక్సెప్ట్ హిస్ ఫేట్ ఆర్ హీ కెన్ రిఫ్యూజ్. ఈ కోర్టులో కాకపోతే పై కోర్టులోకి మనం అప్పీల్ చేసుకున్నట్లుగా ఫేట్ ఇది అందనుకోండి, దాన్ని మనం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకుని దానికి తల ఒగ్గటం ఒకటి,
ఒప్పుకోకపోతే దానికి ఎదురు నిలబడటానికి ధైర్యం తెచ్చుకోవటం అనే చాయిస్ మనకెప్పుడు ఉంటుంది. ఇప్పుడు మార్కండేయ పురాణం, మార్కండేయుడికి మరణం ఖాయం అని కదా చెప్పారన్నారు. మరి విధి ప్రకారం మార్కండేయుడు పోవాలి అనేలాగా యాక్సెప్ట్ చేయలేదు కదా. అక్కడ భగవంతుడు ఆర్బిటరు, మార్కండేయుడు ఇండివిజువల్, రెండో వైపు ప్రకృతి యమధర్మరాజు, మూడో వైపు నుంచి నేచర్. కానీ ఏం చేశాడు మార్కండేయుడు? తన అపరిమితమైన భక్తితోటి, సరెండరెన్స్ టు గాడ్ తోటి విధిని మార్చుకున్నాడు, చిరంజీవి అయ్యాడు. కాబట్టి విధిని నువ్వు ఒప్పుకుని లొంగుతావా, విధిని కాదనుకుని అంతకంటే గొప్ప స్థాయికి వెళ్తావా అనే చాయిస్ మళ్ళీ నీకెప్పుడు ఆయన ఇస్తూనే ఉంటాడు. మ్యాన్ కెన్ యాక్సెప్ట్ హిస్ ఫేట్ ఆర్ హీ కెన్ రిఫ్యూజ్. ఇది ఒప్పుకోను నేను అని. ఎంతోమంది విజయగాథల్లో చూస్తే కూడా వాళ్ళకి ఎంతో ప్రియమైన వస్తువుల్ని కోల్పోయిన, కాళ్ళు యాక్సిడెంట్లో పోతే డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో అసంభవం అనుకున్న వాటిని సంభవాలు చేసి విధిరాత అని కూర్చోకుండా అద్భుతాలు సాధించిన వాళ్ళని మనం మన చుట్టుపక్కలే బోలెడు మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా ఇటువంటి దానికి ఉదాహరణల కిందే మన జీవితంలో మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇఫ్ ద వన్, అంటే భగవంతుడు, మెయింటైన్స్ ద అన్సీన్ డిక్రీ, హీ రైట్స్ దై రెఫ్యూజల్ ఇన్ దై క్రెడిట్ పేజ్. ఒకవేళ భగవంతుడు చూస్తూ ఉండంగా నువ్వు కాదు అన్నావు, కాదు అనుకున్నా సరే నేచరే గెలిచినా కూడా నీవు ఎలా ప్రతిఘటించి ప్రయత్నించావు అనేదైనా నీ క్రెడిట్ పేజీలో రాస్తాట. వీడు ప్రకృతి విధించిన విధికి మూగగా లొంగిపోకుండా తన శక్తి మేరకు కృషి చేశాడు అనేదైనా నీకు ప్లస్ పాయింట్ కిందే వస్తుందిట. అందుకని కృషి చేయకుండా ఆగటం కంటే కృషి చేసి ఒకవేళ పడిపోయినా పర్వాలేదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ యు మస్ట్ ట్రై. హీ రైట్స్ దై రెఫ్యూజల్ ఇన్ దై క్రెడిట్ పేజ్. నీకు అదొక ప్లస్ పాయింట్ కిందే వస్తుంది, నువ్వు కృషి అయినా చేసావు. ఫర్ డూమ్ ఈజ్ నాట్ ఎ క్లోజ్, ఎ మిస్టిక్ సీల్. ఎందుకంటే ఓడిపోవటం అనేది ఫైనల్ కాదు, దాని తర్వాత ఇంకా నీకు మళ్ళీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టిక్ సీల్, ఎరిజన్ ఫ్రమ్ ద ట్రాజిక్ క్రాష్ ఆఫ్ లైఫ్, ద టార్చర్, డెత్, ద స్పిరిట్ రైజెస్ మైటియర్ బై డిఫీట్. చాలాసార్లు ఈ ఆత్మ అటువంటి ఓటమిని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఓటమి కలిగినప్పుడు, ఆ ఓటమి తర్వాత ఇంకా ద్విగుణీకృతమైన బలంతో ముందుకు వెళ్ళడానికి సంసిద్ధులవుతారు. కాబట్టి ఇట్స్ స్ప్లెండిడ్ ఫెయిల్యూర్స్ సమ్ టు విక్టరీ. ఓటమి అనే మెట్ల మీద నుంచి విజయానికి వెళ్తూ ముందుకి అడుగు వేసేందుకు ఓటమిని నువ్వెప్పుడు ఫైనల్ అని అనుకోకూడదు. ఇది ఒక పాజిటివ్ థింకింగ్ క్లాస్ లాగానే ఉంది. క్లాసులు చెప్పారు అని కాదు, ఈ క్లాసు ఎప్పుడూ చెప్పేదే. భగవద్గీతలో చెప్పినా, రామాయణంలో చెప్పినా కష్టం వచ్చినప్పుడు పారిపోవటం కాదు, మన శక్తికి పెట్టుకుని మనం ప్రయత్నించాలి అని. విధికి లొంగిపోవటం కాదు, విధికి ఎదురించటం అంటే విజయమే రావాలని కూడా లేదు, నువ్వు కృషి మాత్రం చేయాలి. ఆ కృషి భగవంతుని విల్తో నీ విల్ కలుపుకుని హిజ్ విల్ అని యాక్సెప్ట్ చేస్తూ చేయడం. ఓ మ్యాన్, ద ఈవెంట్స్ దట్ మీట్ ది ఆన్ దై రోడ్ ఆర్ నాట్ ఫేట్. ఈ నిజ జీవితంలో నీకు క్షణం క్షణం ఏ సంఘటనలు ఎదురవుతాయో అవన్నీ విధి 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 అనేసేలాగా తోసేయకు, అవన్నీ విధి కాదు. దే పాస్. ఈవెన్ డెత్ కెనాట్ కట్ షార్ట్ దై స్పిరిట్స్ వాక్. మరణం కూడా నువ్వు ఏదైతే నీ లక్ష్యంగా నిర్ణయించుకున్నావో దానిని ఆపలేదు. దై గోల్, ద రోడ్ దౌ చూసెస్ట్ ఆర్ దై ఫేట్. నువ్వు విధి అని ఏదైతే నీకు నువ్వు నిర్ణయించుకున్న లక్ష్యం ఉంటుందే అది నీ ఫేట్. ఫేట్ ఈజ్ అ లాంగ్ సాక్రిఫైస్ టు ద గాడ్స్ టిల్ దే ఓపెన్ ద సీక్రెట్ డోర్ టు యువర్ సీక్రెట్ సెల్ఫ్. నీవు భగవంతుడిని చేరుకోవటమే నీ లక్ష్యం అనుకుంటే అదే నీకు నువ్వు నిర్ణయించుకున్న విధి. ఆ విధికి చేరుకునే లోపు ఎన్నోసార్లు నువ్వు మరణించినా కూడా నీ లక్ష్యం మారదు, నీ విధి, నీ ప్రయాణం మారదు.
నీ అంతరాత్మకి నువ్వు జాగృతమయ్యే వరకు నువ్వు భగవంతుడికి అర్పణ చేసుకుంటూ మేకింగ్ యూ వన్ విత్ ద ఇన్డ్వెల్లింగ్ గాడ్, ఫీల్ ద ఇనెఫబుల్ జాయ్, స్టాండ్ ఆన్ ద స్ప్లెండర్ స్పీక్ ఆఫ్ గాడ్. భగవంతుని దగ్గరికి నువ్వు పూర్తిగా చేరే వరకు నువ్వు చేసే కృషి అంతా కూడా నీ విధి కింద వస్తుంది. అంతేకాని లేచిన దగ్గర నుంచి ఉన్న ప్రతి చిన్న సంఘటనని ఇది విధి విధి అనేలాగా నువ్వు బెంబేలు పడక్కర్లేదు. ఇన్ వెయిన్ ద మోనెస్ దట్ సత్యవాన్ మస్ట్ డై. అందుకని వీళ్ళకేసి తిరిగి చెప్తున్నారు, సత్యవంతుడు మరణిస్తాడు అని మీరు వృధాగా బాధపడుతున్నారు. ఇప్పుడే కదా ఆయన చెప్పాడు, ఈ మరణం కూడా మన ప్రగతిని ఏ విధంగానూ ఆపదు. హిస్ డెత్ ఈజ్ అ బిగినింగ్ ఆఫ్ గ్రేటర్ లైఫ్. నిజానికి మీరు చూసేటైతే అతని మరణం అనే సంఘటన ఒక ఉత్తమ జీవితానికి నాంది. ఇట్స్ అ బిగినింగ్, పునాది. డెత్ ఈస్ ద స్పిరిట్స్ ఆపర్చునిటీ. ఆత్మ ముందుకు వెళ్ళటానికి మరణం అనేది ఒక సదవకాశం. ఇది చాలాసార్లు చెప్తారు. డెత్ ఈజ్ నాట్ ఫైనల్. A vast intention has brought two souls close, and love and death conspire towards one great end. మామూలుగా కాదు, ఈ సందర్భంలో అయితే మరణం అనేది ఇంకా గొప్ప అవకాశం అన్నమాట. సత్యవంతుడికి ఏదో చచ్చి స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం కింద కాదు, ఈ విజయం సాధించడానికి మరణం అనేది ఉండాలి. ఎందుకంటే సావిత్రి సత్యవంతులు ఇద్దరూ ప్రేమలో ఒకటయ్యారు. ఆ ప్రేమ జయించాలి అంటే వాళ్ళకి ఏదైతే అన్నింటికంటే పెద్ద అవరోధమో ప్రేమ శాశ్వతం అవడానికి భూమి మీద మరణం, ఆ మరణం ఎదురుగ్గా రావాలి. లవ్ అండ్ డెత్ కన్స్పైర్ టువర్డ్స్ వన్ గ్రేట్ ఎండ్. కాబట్టి ఈ పోరులో ప్రేమకి ప్రతిద్వంద్విగా ఉండే మరణం కావాలనే ఈ ఆట ఇక్కడ సాగుతోంది. ఫర్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ పెయిన్ హెవెన్ బ్లిస్ షాల్ కమ్, టైమ్స్ అన్ఫోర్సీన్ ఈవెంట్, గాడ్స్ సీక్రెట్ ప్లాన్. భగవంతుని రహస్యమైన ప్లాన్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు ఎవరు కని విని ఎరుగని అద్భుతం ఏదైతే ఉందో అది జరగడం కోసమే ఈ సంఘటన నిర్ణయించబడి ఉంటుంది. దిస్ వరల్డ్ వాజ్ నాట్ బిల్ట్ విత్ ర్యాండమ్ బ్రిక్స్ ఆఫ్ ఛాన్స్ బై ఎ బ్లైండ్ ఆర్కిటెక్ట్ బట్ బై ఎ కాన్షియస్ పవర్. ఈ సృష్టి ఎవరో మూర్ఖులు, మతిలేని వాళ్ళు కట్టిన భవనం కాదు. ఇది చాలా మంచి శిల్పులు, ఇంజనీర్లు తయారు చేసిన భవనం లాంటిది. ఈ శరీరం అయినా సరే, ఈ విశ్వం అయినా సరే. దేర్ ఈజ్ మీనింగ్ ఇన్ ఈచ్ కర్వ్ అండ్ లైన్. ఇక్కడ జరిగే ప్రతిదీ ఇంజనీర్స్ కట్టారంటే ప్రతి ప్లాన్లోనూ ఒక పర్ఫెక్షన్ ఉన్నట్టు. మన ఇంజనీర్ల గురించి కాదు, సరైన ఇంజనీర్ల గురించి. భగవంతుని దివ్య ఇంజనీర్స్ ప్లాన్లో ఎక్కడా లోపాలు, కల్తీలు లేవు. ద ఇన్యూమరబుల్ మేజన్స్ అన్సీయింగ్ హ్యాండ్స్ ఒబే ద అన్సీన్. అసంఖ్యాకులైన ఆ పనివారందరూ కూడాను ఎక్స్పర్ట్స్, అందరూ కూడా భగవంతుని సూపర్విజన్లోనే ఆ పని చేస్తారు. ద మాస్టర్ బిల్డర్స్, సావిత్రి ఈజ్ వన్ ఆఫ్ ది మాస్టర్ బిల్డర్స్. అలాగా ఈ విశ్వ నిర్మాణంలో ఉన్న అతి ముఖ్యమైన మాస్టర్ ఇంజనీర్స్లో సావిత్రి ఒకత్తి. ఆ సావిత్రి ఇప్పుడు ఇక్కడికి స్వయంగా వచ్చింది, ఈ భూమి మీద ఉన్న ప్లానింగ్ మళ్ళీ కొంచెం మాడిఫై చేయడానికి. క్వీన్, డోంట్ స్ట్రైవ్ టు చేంజ్ ద సీక్రెట్ విల్, టైమ్స్ యాక్సిడెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ ఇట్స్ వాస్ట్ స్కీమ్. కాబట్టి ఓ మహారాణి, ఇప్పటి వరకు నువ్వు ప్రయత్నించావు సావిత్రీదేవిని సత్యవంతుడి వైపు వెళ్ళొద్దు, ఇంకొక వరుణ్ణి ఎన్నుకో అని చెప్పడానికి. నీ ప్రయత్నం ఆపు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న లాంటి ఛాన్సులు, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా భగవత్ సంకల్పం లేకుండా జరిగేవి కావు. సావిత్రీస్ హార్ట్ కెన్ ఎంబ్రేస్ ఇట్స్ హాస్టైల్ డెస్టినీ. ఎంత విపరీతమైన విధినైనా సరే ఆవిడ తన హృదయంలో ఉన్న ప్రేమతోటి జయించగలదు. ఆమె హృదయం దాన్ని తట్టుకోగలదు. ఆర్మ్డ్ అండ్ అలోన్ కెన్ ఎఫ్రెంట్ డెత్. ఆమె ఒక్కత్తి, ఎవరి సహాయం లేకుండానే ఆవిడ బలం, ఆవిడ కావలసిన ఉపకరణాలు అన్నీ కూడా ఆవిడలోనే ఉన్నాయి. కాబట్టి షీ కెన్ ఫేస్ డెత్ అండ్ కాంకర్ డెత్. సమ్టైమ్స్
One life is charged with earth's destiny. It cries not for success from the time-bound powers. ఎవరైతే విధిని మార్చాలనేలాగా ప్రయత్నిస్తారో వాళ్ళు విధికి లోబడి ఉండే శక్తుల సహాయం అడగరు. ప్రకృతికి లోబడి ఉండే శక్తుల సహాయం ఆవిడకి అక్కర్లేదు. ఎలోన్ షీ ఈజ్ ఈక్వల్ టు హర్ మైటీ టాస్క్. ఆమె ఒక్కతే ఆమెకున్న ఆ అతి భయంకరమైన ప్రమాదాన్ని తట్టుకోగల శక్తితోటే ఆమె ఉంది. డోంట్ ఇంటర్వీన్ ఇన్ ఎ మైటీ స్ట్రగుల్, యువర్ మార్టల్ థాట్ కెనాట్ సౌండ్. అంటే నీ మనస్సుకి అందను కూడా అందదు ఆవిడ ఎటువంటి కృషి చేయాలడానికి వచ్చింది, ఆవిడ సంకల్పం ఎంత బలమైనది అని. కాబట్టి నీ ఆలోచనకు అందని దానికి, నీ పరిమిత ప్రజ్ఞకి తెలియని దాని గురించి నువ్వు ఆవేశపడి అడ్డం వెళ్ళొద్దు తల్లి. ద గ్రేట్ ఆర్ స్ట్రాంగెస్ట్ వెన్ దే స్టాండ్ ఎలోన్. భగవంతుడి బలం తప్ప ఇటువంటి గొప్పవారికి ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్ళ పనులన్నీ బాగా చేయగలుగుతారు. వాళ్ళ వెనకాతలు వెళ్ళే సామర్థ్యం మనకి లేదు, అర్థం కూడా అవదు. వాళ్ళకు అడ్డొచ్చినట్టే మనం ఒంటరిగానే వాళ్ళన్నీ సాధించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ బలం ఇస్ గాడ్ గివెన్. దే హ్యావ్ గాడ్ గివెన్ మైట్. వన్ డే షీ మస్ట్ స్టాండ్ అన్హెల్ప్డ్, క్లోజ్ టు ఎక్స్టింక్షన్స్ ఎడ్జ్, reach an apex of world destiny where all is one or all is lost for man. ఆమెని ఒక్కతిగానే ఉండని, ఒంటరిగానే తన బలం అభివృద్ధి చేసుకొని, గాడ్ గివెన్ స్ట్రెంగ్త్ని తెలుసుకొని. ఎందుకంటే ఒక రోజున, అంటే ఈ రోజు నుంచి 1 year తర్వాత సత్యవంతుడికి మరణం వచ్చే రోజున ఆమె ఒంటరిగానే మరణంతో పోరాడాలి. పోరాడినప్పుడు షీ మస్ట్ కాంకర్ ఎలోన్ ఆర్ ఫాల్ ఎలోన్. ఒంటరిగా విజయమైనా సాధించాలి, లేకపోతే ఒంటరిగానే ఓటమిని ఒప్పుకోవాలి. సో డియర్ క్వీన్, క్రై నాట్ టు హెవెన్, ఫర్ షీ అలోన్ క్యాన్ సేవ్. ఇంకా దేవుడికేసి తిరిగి దండాలు పెట్టి సావిత్రిని రక్షించమనే ప్రయత్నాలు నువ్వు మానేసేయి. ఆమె మనందరినీ రక్షించగలదు, ఆమె ఈమె అని గుర్తించు అని చెప్పాడనమాట. సో మనం మామూలుగా అనుకుంటాము, యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్. మనందరం కలిసి ఉంటే బలం పెరుగుతుంది, టీం వర్క్లో బలం పెరుగుతుంది అనేవి మనందరికీ వర్తిస్తాయి. కానీ ఇటువంటి మహాత్ముల దగ్గరికి చూసినప్పుడు వాళ్ళు చేసే ఆధ్యాత్మిక ప్రగతికి ఒంటరిగానే వెళ్తారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ప్రాపంచికమైన కలిసి ఉండటం గురించి కాదు, ఆధ్యాత్మికమైన ప్రగతి గురించి మాట్లాడుకుంటున్నాం. Cry not to heaven, for she alone can save. For this she came missioned down as the conscious force. ఈ లక్ష్యం కోసమే ఆవిడ ఈ భూమి మీదకి పూర్ణ జాగృతి, పూర్ణ చైతన్యంతో వచ్చిన మూర్తి. షీ ఓన్లీ కెన్ సేవ్ హర్ సెల్ఫ్ అండ్ సేవ్ ద వరల్డ్. ఆమె ఒక్కతే తనని తాను రక్షించుకుని భూమిని రక్షించగలదు. లీవ్ ద వరల్డ్స్ ఫేట్ అండ్ హర్ టు గాడ్స్ సోల్ గాడ్. భగవంతుని రక్షణలో ఆమెని, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తుని వదిలిపెట్టి దండం పెట్టుకో తల్లి, కంగారు పడకు అని చెప్పి నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళారు. దీంతో ఈ సెక్షన్ పూర్తయింది. దీనికి తెలుగులో తాతగారు తనదైన శైలిలో ఎలా చెప్పారో నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. నమస్కారం.